Never stop, I'll get it if I want it. Gotta make to myself a promise. I won't quit, keep going. వారం రోజు జరిగింది. ఒకందుకు చెప్పాలంటే లేట్గా అప్డేట్ వచ్చినట్టే లెక్క. యాక్చువల్లీ ఈ ఫ్యామిలీ అంతా కూడా బతుకు తెరువు కోసం నిజామాబాద్ ఇందల్వాయి నుంచి హైదరాబాద్కి వచ్చారు. అంబర్పేట్లో వాచ్మ్యాన్గా పనిచేస్తున్నాడు గంగాధర్, అంటే ఎవరైతే బాలుడు చనిపోయాడో వాళ్ళ ఫాదర్. సో ఆదివారం సెలవు రోజు ఇద్దరు చిన్నారులు ఉన్నారు ఆయనకి, ఒక పాప అండ్ ఒక బాబు. పాప అండ్ బాబుని తీసుకొని వాచ్మెన్ ఆయన ఎక్కడైతే పనిచేస్తాడో అక్కడికి తీసుకొని వెళ్ళాడు. పాపం ఇద్దరు ఆడుకుంటూ ఉండగా అక్క దగ్గరికి వెళ్దామని బాబు 4 ఏళ్ల బాబు ఎవరైతే ప్రదీప్ ఉన్నాడో అక్క దగ్గరికి వెళ్ళే ప్రయత్నంలో ఈ వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో ఆయన మీద దాడి చేశాయి, చాలా తీవ్రంగా గాయపరిచాయి. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకు వెళ్ళిన తర్వాత అప్పటికే బాలుడు చనిపోయాడు. నిజంగా ఈ ఏదైతే ఫుటేజ్ ఉందో సీసీ కెమెరాలో ఈ ఇన్సిడెంట్ అంతా రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ని చూస్తే మాత్రం నిజంగా చాలా భయంకరంగా ఉంది. 4 ఏళ్ల చిన్నారిని 4-5 కుక్కలు వెంటపడి కాలు చేతులు అన్నీ పీక్కొని ఎంత దారుణంగా ఉందంటే ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎవరైనా సరే ఆ వీడియో చూస్తే మాత్రం చెల్లించిపోవాల్సిందే. యాక్చువల్లీ ఈ వీధి కుక్కలకు సంబంధించి దాడి జరిగిన తర్వాత ఫాదర్ ఒకటే చెప్పాడు, చాలా వీధి కుక్కలు ఉంటున్నాయి, ఎస్పెషల్లీ అంబర్పేటలో అయితే వీధి కుక్కలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. స్థానికులు కూడా భయంకరంగా రియాక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చిన్న పిల్లాడు 4 ఏళ్ల చిన్నారి మీద వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయంటే సిచ్యువేషన్ ఏంటో అంబర్పేటలో అర్థం చేసుకోవచ్చు. దీనిపైన యాక్చువల్లీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా రియాక్ట్ అయ్యారు. తను చెప్తున్న లెక్కల ప్రకారం అయితే 5 లక్షల వీధి కుక్కలున్నాయి సిటీలో, అందులో 4 లక్షల కుక్కలకి ఆల్రెడీ స్టెరిలైజ్ చేసేసాము అని చెప్పారు. దెన్ రోజు ఒక 30 వాహనాలు కేవలం ఈ కుక్కల్ని పట్టుకోవడానికి వాటిని స్టెరిలైజ్ చేసి దాని తర్వాత వాటిని విడిచిపెడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ 1,00,000 ఏవైతే కుక్కలున్నాయో వాటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ 1,00,000 కుక్కల నుంచే ఈ చిన్నారి మీద దాడి జరిగి చంపేశారు అని చెప్పకనే చెప్పారు. సో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఎవరో ఒకరు రియాక్ట్ అవ్వడం, అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మంత్రి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం, ఇది రెక్టిఫై చేస్తాం, ఇది కాకుండా చూస్తామని చెప్తూ ఉన్నారు. కానీ ఇన్సిడెంట్స్ జరిగినప్పుడే ఎందుకు స్పందిస్తున్నారు? దానికంటే ముందు ఎందుకు చర్యలు లేవు? ఇది ఎవరైనా సరే అడగాల్సిన ప్రశ్న, మనకైనా సరే అడగాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే మనకు కూడా తెలుసు, మనకు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం రోడ్ ఎస్పెషల్లీ నైట్ టైంలో అయితే చాలా భయంకరంగా ఉంటున్నాయి. వీధి కుక్కలు అయితే టోటలీ వెహికల్స్ వాటెవర్ కార్ ఆర్ 2 వీలర్స్ మీద వెళ్ళాలంటే నిజంగా 2 వీలర్స్ మీద వెళ్ళే వాళ్ళకైతే భయంకరమైన సిచ్యువేషన్. డ్యూటీలు అయిపోయి వెళ్ళే వాళ్ళైతే మేబీ 10-11 తర్వాత వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సిటీలో. ఎందుకంటే వెహికల్ వెళ్తూ ఉంటే వాటి వెంబడపడి ఎక్కడ కరుస్తాయన్న భయంతో చాలామంది కొన్ని ఇన్సిడెంట్లో పడి గాయాలైన పరిస్థితి కూడా ఉంది. ఇక కార్ల వెంట పడుతున్నాయి అండ్ గల్లీలోకి అయితే వెళ్ళలేని సిచ్యువేషనే ఉంది. 5 లక్షల కుక్కలు ఉన్నాయని జస్ట్ గద్వాల విజయలక్ష్మి గారు చెప్తున్నారు. కానీ ఈ సంఖ్య మేబీ మల్టిప్లై ఉండొచ్చు, అంటే 20 నుంచి 30 లక్షల కుక్కలు ఉన్నాయి. కానీ అఫీషియల్గా వీళ్ళు చెప్తుంది 5 లక్షలు మాత్రమే అని కూడా ఒక వాదన ఉంది. వాట్ ఎవర్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అయినా సరే ఇప్పటికైనా జిహెచ్ఎంసీ కఠినమైన చర్యలు తీసుకోవాలి, ఆ డిపార్ట్మెంట్ సీరియస్గా స్పందించాలి, వర్కౌట్ చేయాలి అనేసి అయితే అందరు కోరుతున్నారు.